ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మన ప్రభుత్వం పనిచేస్తుంది. తగ్గిపోతున్నారు సంఖ్య, అందరు తెలిసిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు, ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఫ్రైడే 11 to 1 or 2 వరకు అందరు ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందర పెడుతున్నాం. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. సో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా అయిపోయింది కదా, అంత ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న కారణం స్ట్రెస్ రిలీజ్ అని అందరం ఇప్పుడు మంత్రి గారు కానీ అందరం అంటున్నారు అధ్యక్ష. స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి పిల్లలకి అంటే మా అందరం కూడా స్కూల్లో చూసింటాం అధ్యక్ష. స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్ అని, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూల్లో అసలు మాక్సిమం పూర్తిగా ఎత్తేసారు అధ్యక్ష. ఇంకొకటి, అసలు స్కూల్కి వెళ్ళగానే ఇంతకుముందు క్లాసుల కంటే ముందు అసెంబ్లీ ఉండేది. ఇప్పుడు అసలు ప్రైవేట్ స్కూల్లో కనీసం అసెంబ్లీ కూడా ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. కనీసం పిల్లలు లోపలికి వెళ్తే తాళాలు వేయటం, మళ్ళీ బయటకు వస్తే ఏ అర్ధరాత్రికో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఇవన్నీ యాక్టివిటీస్ పిల్లలకు ఉంటేనే ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో మీరు ఈ యాక్టివిటీస్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు పిల్లలకి స్ట్రెస్ రిలీజ్ అయిందంటే ఆలోచన పోకుండా ఉంటారు అనేది మా అపార్ట్మెంట్స్ లో ఉంటే కాలేజీలు. అదే అధ్యక్ష, అసెంబ్లీ పెడతారు. అక్కడ అలాంటప్పుడు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అధ్యక్ష? పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ప్రాబ్లం అందరికీ తెలిసినది కదా. కూర్చొని చెప్తారా? చెప్తా. ఇది కొంచెం ఎడ్యుకేషన్ నా ప్యాషన్ అధ్యక్ష. సెకండ్ థాట్ చాలా సీరియస్ గా తీసుకుంటాం. అందరికీ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ కూడా చాలా సీరియస్ అధ్యక్ష. ఇది ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు స్కూల్స్ కూడా మీరు చూస్తే స్కూల్స్ లో కూడా స్కూల్స్ కి ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, నేను ఆప్షన్స్ ఇద్దామని అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దామని. ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్. నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగాను, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ అడిగాను. కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఎందుకంటే సమీపంగా అనేక కారణాల వల్ల తగ్గిపోతుంది. తప్పకుండా అది మళ్ళీ బలోపేతం చేయాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, దాంట్లో రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను. అది సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష. మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, ఎందుకంటే బొత్స గారు కూడా బాగా తెలుసు, మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వీ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది తీసుకుని వారానికి కనీసం 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెరుగుపరచాలని దానిపైన కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అది చేసి లాస్ట్ పాయింట్ అధ్యక్ష మర్చిపోయి సమాధానం ఇస్తాం. చక్రపాణి రిపోర్ట్ విషయం కొంచెం నేను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చదువుతాను అధ్యక్ష. చదివిన దాకా అంటే నేను స్పందిస్తాను అధ్యక్ష. ఓకే. అంటే గౌరవ సభ్యులు తెలుసు, అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమని చెప్పి మనం ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి సార్. గౌరవ సభ్యులు నేను తెలియజేసేది ఏంటంటే ఇది ఒక్క రోజుతో అయ్యే విషయం కాదు. ఇది ఒక్క ప్రభుత్వంలో అయిన విషయం కాదు. అనేక దశాబ్దాలుగా నడుస్తుంది. గౌరవ బొత్స గారు కూడా తెలిసింది. ఇట్స్ ఎ డికేడల్ ఇష్యూ. ఇది ఒక సిస్టమేటిక్ గా చేసానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లో మేము కొన్ని స్కూల్స్ చూసాం, ల్యాండ్ తక్కువ ఉంది, టెర్రస్ పైన ఏర్పాటు చేసుకున్నాం. ఇది రన్నింగ్ ట్రాక్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెర్రస్ పైన పెట్టారు వాళ్ళు. నేను చూశాను స్వయంగా. అట్లా ఇన్నోవేటివ్ మోడల్ అయినా ఆలోచించాను. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆశించిన మేరకు లేదనేది అందరికి తెలిసిన విషయం. అది కాదని అనట్లేదు. వెదర్ గవర్నమెంట్ స్కూల్స్ తో లింక్ చేస్తా, లేదంటే పార్క్స్. ఇప్పుడు హనుమంతరావు గారు ఇక్కడ ఉన్నారు సార్. మంగళగిరిలో మాకు ఇప్పుడు అనేక చెరువులు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి. దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. టెన్నిస్ కోర్ట్స్ పెట్టాలి, పికిల్ బాల్ పెట్టాలి, రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కువ ఫోకస్ పెడతాం. దానికైనా ఇంటిగ్రేట్ చేయొచ్చాము. సో వీల్ వర్క్ ఆన్ ఇట్. మ్యాపింగ్ చేసి చేయాలి అధ్యక్ష.
బట్ యాక్టివ్ ఏపీ పేరుతో పిల్లలు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అధ్యక్ష నేను అనుకున్నది కాంపిటీషన్స్ క్రియేట్ చేయాలి అధ్యక్ష. స్కూల్ వర్సెస్ స్కూల్, డిస్ట్రిక్ట్ వర్సెస్ డిస్ట్రిక్ట్, కాన్స్టెన్సీ వర్సెస్ కాన్స్టెన్సీ పెడితే పోటీ తత్వం వస్తుంది అధ్యక్ష. అమెరికాలో కలీజియేట్ స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. పూర్వం మన గవర్నమెంట్ లో కూడా మన దగ్గర కూడా ఉండి స్కూల్స్ మధ్య జిల్లాల మధ్య పోటీలు ఉండి we will start that అధ్యక్ష. అది ఆగిపోయింది, అది అధ్యక్ష. మీరు చూస్తే ఇదేదో ఒక్క సంవత్సరం చేసే ఇష్యూ అవునండి. మీరు మొదలు చేయాలి. మీకు ప్యాషన్ అన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు మొదలు పెట్టండి. 100% చేస్తారు సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారు, దాని మీద డౌట్ వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13660 మున్సిపల్ ట్రైబల్ వెల్ఫేర్.